అవ్వ ఈ నడుమ ఏడ చూసినా జాకిని పెట్టి బండిని లేపేసినట్టు కనెక్షన్స్ పెట్టుకుని పిల్లలు మొగుళ్ళని లేపెత్తారు. నువ్వు నా మాటినకుంటే నిన్ను కూడా లేపేసి మన ఇంటి కరెంట్ కనెక్షన్ తీసుకున్నట్టు నేను కూడా ఎవ్వంతో ఒక్కంతో కనెక్షన్ పెట్టుకున్నాడు అవుతుంది. నువ్వు వేరే కనెక్షన్ దాకా ఓకే ధనలక్ష్మి, నా కనెక్షన్ దగ్గరనే ఆగు. నీ మాట మా ఇంట గాని ఈ నెల అయిపోయే టైం దగ్గరకు వస్తుంది రాని మళ్ళా కొత్త నెల మొదలైతది, దాంట్లో వింతే ఉన్నదే. ఇగో గిసోండి నెల తక్కువ మాటలు మాట్లాడితేనే నిన్ను నేలకేసి ఉప్పు సాపర్ రాకినట్టు రాకపోతే అవుతుంది. ఆ ఉప్పు చేప చింత చిగురు నాకు ఇష్టమైన కూరలే గాని ఇప్పుడు నీ నెల పొడుపు మాటలేందో చెప్పే. పొడుపు మాటలేం కాదు, పొదుపు మాటలే. ఈ నెల నువ్వు సంపాదించిన పైసలు మొత్తం నాకు ఇస్తే అందరికి పలారం పంచిపెట్టినట్టు పంచిపెట్టి మిగిలిన నా జాకెట్లే పెట్టుకుంటా. అయితే ధనలక్ష్మి ఈ నెల ముళ్ళెతోని కాదే ముద్దులతో సరిపెట్టుకుందాం అనుకుంటానా. అవునా, అట్లయితే మహిళా సంఘం చిట్టికాడో 3 ముద్దులు, దుకాణం దుర్గేష్ గానికేమో 4 ముద్దులు, పాల భవన్ గానికేమో 4 ముద్దులు, పక్కింటి ప్రవళిక మోగానికి 2 ముద్దులు, కూరగాయల కుమార్ గానికి 1 ముద్దు ఇచ్చిరావనా మరి. ఆపే నీ ముద్దుల పురాణము. వానికి రెండిస్తుందట ఈయనకి రెండిస్తుందట. ఏమనుకుంటావు నువ్వు? ఎవడని వింటే నువ్వు హద్దులు దాటినావు అనుకుంటారు. మరి ధనలక్ష్మితో పెట్టుకుంటే దడ ఉట్టిస్తా, మూసుకొని ముళ్ళ తెచ్చి నా చేతిలో పెట్టావు. మా పెడతా గాని నువ్వు లోపలికి పోయి ములక్కాయల కూర వండుకో. డూప్లికేట్ కాయలు తెచ్చి నా చేతిలో పెట్టినాం అనుకో, నిన్ను బొర్రంగా ఒరిజినల్ చేసి కాటికి పంపిస్తా బిడ్డ. ఏమనుకుంటానవో? డూప్లికేట్ కు ఒరిజినల్ రంగు పూసుకొని తీసుకొస్తా తీయే. అవ్వా మా వాడకట్టు మీద ఒక్క పురుగు లేదు, అందరు పురుగుల మంది అది వచ్చిర్రు. ఏంది ఎవడు కనిపిస్తలేడు? ఆ పురుగుల మంది ఏదో నీ రాయిపిచ్చి చంపదామని వచ్చిండ్రు వెనకకు. మరి చూడు, ప్లీజ్ మీరు అలా చూడకండి. అగో ఏంది పోషత్తా, యమధర్మరాజు వచ్చి నిలబడ్డట్టే నా ముందట వచ్చి నిలబడ్డావు. నీ బక్క పానాలు తీసుకుపోదామని వచ్చిండ్రా బక్క బార్కవు. నా పానాలతో నీకేం పని పడ్డదత్త? అసలు నీ బిడ్డకు ఒకనొక మొగని నేను. నీ అసొంటి డూప్లికేట్ మగాడు దానికి ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఆ డూప్లికేట్ ముఖానికే ఒరిజినల్ రంగు వేసుకొని రమేష్ గాని లెక్క బతుకుతానా? ఆ బతుకునే బతుకు జట్క బండితో దొక్కి నాల తీసిపోదామని ఆగమేఘాల మీద వచ్చిండ్రా. ఆవురా బక్క బార్కవు. ఇగో ఇవి ఏం కాయిదాలు రా? ఏం కాయిదాలు తెచ్చిచ్చినవరా నాకు? ఇవి ఏం కాయిదాలు? గాంధీ బొమ్మ ఉన్న కాయిదాలు. ఇగో పాయదర్ర బార్కవు, ఆ ముక్క నాకు మా తెలుసు గాని కందప్పలిచ్చి చూడరా. పైసలే పోసత్తా, ఈ మధ్యలో ప్రింట్ చేసినట్టున్నారు కదా, కమ్మటి వాసనత్తా నేను నోట్లు. గీ వాసనకే రా నేను కూడా బొర్రవడ్డా. ఇవి దొంగ నోట్లు రా, ఒరిజినల్ కాదు డూప్లికేట్. ఆ ముక్క నువ్వు ముక్కు దగ్గర పెట్టి వాసన చూడక ముందుకే నాకు తెలుసు. మరి తెలిసినాక నాకెందుకు చెప్పలేదురా? నా పేరు ముందట ఉన్న డూప్లికేట్ పేరుకు న్యాయం చేద్దామని నీ చేతిలో పెట్టినా. ఓ బౌరూపుల బార్కవు, గిందికేరా నిన్ను బోరు పక్కలు ఇరికిచ్చి చంపబుద్ధి అవుతుంది. అందులో నేను పట్టగాని ఈ నోట్లు నీకు అద్దటవా? అద్దనే రా పక్క బార్కవు. ఓ దిక్కు తలపేరు చెప్పాం కొరుకు పెట్టి అడుగుతావేమరా? ఇవి నీకు ఇచ్చి ఒరిజినల్ కొంచబోదామని వచ్చిన. నా దగ్గర డూప్లికేట్ దొరికినంత తొందరగా ఒరిజినల్ దొరకాయత్తా. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ నాకు ఒరిజినల్ తెచ్చి ఇగో నా దగ్గరనే నా టీ నేషాలు. ఈ ఊళ్ళే నేనే హుషారుగా లాడదానంటే నన్నే మోసం చేయాలని చూస్తావారా? అమ్మో, ఈ బక్కంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నన్నే డూప్లికేట్ చేసి కొత్త పెళ్లి అంగట్లు అమ్ముకత్తాడు. నడుచుకుంటా లక్ష్మీదేవి వస్తా అంటే అవి డూప్లికేట్ అయితే ఒరిజినల్ అయితే పైసే వీటిని ఒరిజినల్ గా మార్చుకుని వస్తా. పైసలు తెత్తా అని పత్తకు లేకుండా వేండిగానా ఈతల మొగడు. ఏనన్నా దొంగ నోట్లు ప్రింట్ చేసి తెచ్చియ్యాడు కదా, ఇవే ఒరిజినల్ అని నమ్మిచ్చి. ఇంకా అత్తలేడు. అసలే నా మొగడు ఈ హోల్ జిల్లాలోనే డూప్లికేట్ కేటగాన్ లెక్క పేరు వేండు. ఈ రమేష్ గారిని తక్కువ అంచనా ఎక్కుర్రా, నేను ఒరిజినల్ కి ఏమాత్రం తీసిపోను.
నేను డూప్లికేట్ తయారు చేసి ఇస్తే అది ఒరిజినలా డూప్లికేటా తెలుసుకోవడానికి మీ తాతలు దిగి రావాలి ఏమనుకుంటారో అన్నా. నువ్వు తయారు చేస్తే ఆ దేవుడు కూడా కనిపెట్టాడు గాని పైసలు తెచ్చినావా లేకుంటే అందరికి ముద్దులతోటి సరిపెట్టానా? అయ్యో నువ్వు ఆగే రాములా, నీతో నాకు రామగోసున్నది. అవేమో ముద్దగారెలు కాదు, అందరికి పంచిపెట్టడానికి ముద్దులు. మరి నీ నద్దులు దాటి ముద్దులు పెట్టే ముందుకే నువ్వు నా చేతిలో పైసలు పెట్టాలి. తెచ్చినా ఇగో నా ముద్దుల పెళ్ళామా, అందరికి మంచిగా పలారం పంచినట్టు పంచిపెట్టి రాపో. మా పంచుతా గాని ఇవి డూప్లికేట్ కాదు కదా, ఒరిజినలే కదా. అరే నీ అనుమానం గంగలవోను గానే నన్నే అనుమానిస్తున్నావానే. నేను డూప్లికేట్ గానే, అందరి దగ్గర డూప్లికేట్ ఉంటా కావచ్చు కానీ నీ ఒక్కదాని దగ్గరనే ఒరిజినల్ ఉంటా. అవి ఒరిజినల్ పైసలేనే నా ధనలక్ష్మి. పేననేదో కూడా గీ మాటలు చెప్పే నోట్లు ఇచ్చినావు. అవి పట్టుకపోయి మహిళా సంఘం ఇస్తే అవి ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని తెలిసింది. అప్పుడు అందరు ముంగట నాది నల్ల ముఖమైంది. అవి అందుకే సున్నం పట్టుకొని పోయి నీ ముఖానికి వేసుకో, తెల్ల ముఖం అవుతుంది. అంటే ఇవి డూప్లికేట్ నోట్లా? కాదే, ఒరిజినల్ నోట్లే. ఒరిజినల్ కాదని తెలవాలే. నిన్ను డూప్లికేట్ చేసి ముక్కలుగా నరికి పార్సల్ చేస్తా ఏమనుకుంటారో. ముందు పాలు లేపో, కొన్ని చాయ్ పెట్టుకొని తాగి మిగిలినవి తోడేసుకుందాం. తేడా వచ్చిందనుకో తోడేలు విక్క తిన్నట్టు విక్క తింటా. ఈ ధనలక్ష్మి అంటే ఏమో అనుకుంటాను కానీ నా మగడు. అని ఏమైనా మూలల మీద తేమిడి పెడతాయి కుక్కలు. ఓ చెట్టు కింద కాదు, ఆ గద్దెల మీద కాదు. అబ్బా ఎండ చల్లకుండా ఏమెండ కొట్టుగట్టే. పాపాలు ఎక్కువైతున్నాయి భూమి మీద. ఇక ఎండలు కొడుతున్నాయి, ఆనకాలం లేదు ఎండాకాలం లేదు. 4 చినుకులన్న పడితే పానం చల్లగా ఉంటది అనుకుంటే వీడికి 2 నెలల కాలం బాయ్. ఇవతి లేదు కదా ఇంటల్లా. అక్క అంత బెదిరి కొడుతుంది కదా ఎండ. ఇక కప్పతల్ల ఆటలు ఆడేదాకా ఈ వానలు పడే, ఈ ఎండలు పోయేటట్లేవు గాని పెట్టక పత్తిత్తులు పెడితే అవి అట్టే ముట్టి. ఆ దరిద్రుడు పుణ్యస్నానం పోతున్నట్టు వడగల్ల వానమంటదట. నీ దరిద్రమైన చేత ఒరిజినల్ పత్తిత్తులు పెట్టినా గానీ అవి మొలవైరా భూమిలో గులిగిపోతాయి. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు పోచత్తా? ఏమున్నాయేమో నాతో నేడతావు. నేను డూప్లికేట్ పత్తిత్తులు పెట్టినా నా కాలం కలిసేస్తే పత్తి చేనులా బంగారం పండిస్తా ఏమనుకుంటానో. అవునారా, నీ ఏతల మొక్కలు చెప్పు పెడదు కదరా. గివ్వే నారా ఏతులు అంటే ఇంకున్న ఇంట్లో అన్నాడు అట్లాడేవాడు వెనకటికి నీయాస అంటాడు. నువ్వు ముట్టుకుంటే బంగారం కూడా భయపడి తుప్పు పట్టి ఇనుము లెక్క మారిపోతుందిరా డూప్లికేట్ అల్లుడు. నీ ఇనుపాపి మాటలాపి వచ్చిన పని ఏందో చెప్పు. ఇంట్లో అన్ని డూప్లికేట్ ఉన్నాయి గాని. ఆ నిన్ను అడిగితే ఒరిజినల్ కూడా డూప్లికేట్ లెక్క రూపం మార్చుకుంటే గాని ఇంట్లో నా బిడ్డ లేదా రా? లేదు, నా గుండెలు ఈ ఒగ్గీసంటి నప్పతట్ట మాటలు మాట్లాడితేనే నీ గుండెతోటి ఫుట్బాల్ ఆడుకోబుద్ది అయితే. గీ ఆటలాడే మామను మూవని చేసినావు, అల్లులను ఆగం చేసినావు, కొడుకులను కొండ కింద పెట్టినావు, కూతులను కూయకుండా చేసినావు, కోడలను కొండ కోసమ్మకు బలిచ్చినావు. నువ్వు చిన్నదాని అత్త నాకే చెప్తాను నీ గురించి. ఏం చదువుతున్నావురా? ఆపరాద్ర నీ కొండగొర్ర ముచ్చట్టు, లేకపోతే నీళ్ళు బలిచ్చుడైతది. ఉన్నవానే బుజ్జి వా దీని పేరేవా అదికే రాదు. పో ఉన్నది పో, లోపల గుడ్ల కూర అంటుంది, గుడ్ల అప్పలిచ్చి చూడుకో. బుజ్జి ఓ బుజ్జి. ఆ చిన్నవ్వా. ఓ బుజ్జి గుడ్ల కూర అంటున్నావా? అవునే చిన్నవ్వా, ఈ నడమ నీ అల్లునికి గుడ్ల కూర లేని ముద్ద దిగుతలేదు. ఆ దిగది ఎందుకు దిగుతుంది గాని ఈ గుడ్డ అన్న ఒరిజినల్ గుడ్డ లేకపోతే డూప్లికేట్ గుడ్లే. మీ అల్లుడు తెస్తే డూప్లికేట్ గుడ్లే అవచ్చినవ్వా, నేను తెచ్చినా కాబట్టి ఒరిజినల్ గుడ్లే. అవునా? అబ్బా అందుకే కమ్మని ఆసన వస్తుంది బుజ్జి. నా వంటల రుచి చూసే నీ అల్లుడు నా కొంగు పట్టుకొని వచ్చిండే. ఆ తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినన్నట్టు రుచి మెరిగిన పుంజి ఆడు, అందుకే నీ కొంగు పట్టుకొని వచ్చిండు. ఆయనకి ఆకృతి ముఖం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది గాని ఇంతకు నువ్వు ఎందుకు వచ్చిన చిన్నవా చెప్పలేదు? ఏం లేదే,
మీ చిన్న అయినగాడు నడింట్ల వండి నీళ్లు పోసుకున్న ఆడిది కోరినట్టు కోరుతాడు కాదే రుసుల మీద రుసులు 2 రోజుల నుంచి పాలకూర పప్పు ఏమని నా పానం తింటాడు అనుకో. అయితే పాలకూర ఆకు కోసం వచ్చిన చిన్నవ్వా ఏ కాదే మొత్తం అంతా పప్పు పెట్టుమని వచ్చిన. పొద్దుగాల నర్సిగా దుకాణంలోకి పోతే అంతా ఉండలు ఆ పప్పు ఏం సైలేదు. మొన్న శీలకు దుకాణంలో తెచ్చిన ఆ పప్పు ఆడుగాను నోట్లో గుచ్చుకున్నా కానీ బుక్ అవ్వలేదు. అంత నావు కలర్ కలిసిపోయినట్టుంది. గింతే అన్న పెసరపప్పు గిట్టుంటే ఒక పెడతా ఉండు. ఏందో ఏమోనే నాడు పెసాలు వండితే ఆ రుచి అలాగుంటే మొత్తం అంత తెలిపాయ కొట్టి తాలింపు పెట్టుకొని తింటే పప్పు ఎంత మంచిగా ఉండునా. బెల్లం చక్కెర వేసి పెసరపప్పు పోసుకొని తిందాం కాదే. ఇప్పుడు పెసాలు అన్ని కలిసి అయిపోయినాయి. అబ్బా నీ కడుపు సల్లా ఉండ పప్పు అయితే అస్సలు ఉన్నదే. పోయేత్త బిడ్డ. అవు గాని ఇది అల్లుడు తెచ్చిన డూప్లికేట్ పప్పు అయితే కాదు కదనే. ఆయన తెచ్చిన డూప్లికేట్ పప్పు కూడా ఉన్నది. పెట్టన్నా అనేసినవా? ఏసి గా పప్పు నాకెందుకు బిడ్డ, ఏదో ముసలోడు 2 పంటలు మంచిగా కడుపు నిండా తింటాడని వచ్చిన. అద్దు బిడ్డ సాలివి నీ కడుపు సల్లా ఉండ పోయేత్త. సరే అక్క ఈ డూప్లికేట్ రమేష్ గారితో ఏషాలు ఎత్తే పై లోకాలకు కూడా మీ డూప్లికేట్ ఆత్మల్ని పంపిస్తారా? ఏమనుకుంటారా ఈ డూప్లికేట్ రమేష్ గారు అంటే? కోరి కడుపు సల్లాగుండా ఏది అడిగినా కానీ ఇంటికి పోతే లేదనుకుంటా పెడుతుంది. అందరు గుణాలు ఒక్క తీరు ఉంటాయా పాడాయి. ఈ దుకాణంలో కొంటే ఏ 20 అనుడో 30 అనుడో దుకాణ పోడు. ఈ అక్క ఏమనుకుంటారా నా గురించి? ఒక్కొక్కరిని డూప్లికేట్ కత్తితోనే 2 వక్కలు జీరి దండం మీద ఉల్లారెత్తరా ఈ అక్క. ఎవరు రాళ్ళుడు ఏమో తిట్టుకుంటా అన్నావు. ఏగా పంగకాల పావినిగాడు అంతో ఏమైతుంది కానీ నువ్వేందత్త కొంగులో ముళ్ళగట్టుకుని పోతున్నావు? ఏంటి అది? పప్పురా పాలకూర పప్పు అండదామని కొంచెం పోతాన్నా. డూప్లికేట్ పప్ప ఒరిజినల్ పప్ప? నువ్వు ఉంటే డూప్లికేట్ పప్పు పెడదు గాని నీ పెండ్లం ఉన్నది కాబట్టి ఒరిజినల్ పప్పు పెట్టిందిరా. పోవాలి మీ మామగాడు ఆకలి కాగడు. అగ చూడు ఎట్లా చూసుకుంటూ పోతుందో. నేనేమో డూప్లికేట్ తోని సంసారాన్ని నెట్టుకుంటా వస్తాయి, నా పెన్లమేమో ఒరిజినల్ తోని నా సంసారం మొత్తం గుల్ల ఎత్తాంది. ధనలక్ష్మి అత్త నాగే నీ సంగతి చెప్తా. ధనలక్ష్మి, ఓ ధనలక్ష్మి ఉన్నావానే? వచ్చిందట ఇది ఇచ్చిందట. ఏమైనా పేర్ల ధనం తప్ప ఇంట్లో ధనం లేని ధనలక్ష్మి ఉన్నావా? దా ఏ వర్రకు నా పేర్లుంది ఇంట్లో కూడా ఉన్న ధనం గాని ఏం వరుతున్నావు? నువ్వు ఇట్లా దాన ధర్మాలు చేసుకుంటా పోతే నీ పేర్లలో ఉంటది ధనం, మన ఇంట్లో ఉండదు. ఇప్పుడు ఏం కొంపలు మునిగినాయని గంతగానం మొత్తుకుంటున్నావు? నీకు కోపం బాగానే వస్తుంది కానీ మీ చిన్నవకు ఒరిజినల్ పప్పు ఎందుకు పెట్టినవే? మర్చిపోయినావా? నా గురించి నీకు తెలియదా? అంటే నేను ఒరిజినల్ నుంచి డూప్లికేట్ దాకా పట్టుకొచ్చిందే నేను దానికి ఒరిజినల్ పప్పు పెడతానా? డూప్లికేట్ పప్పే పెట్టినా. షాక్ అయిన కాడికి మాజాలు గాని డూప్లికేట్ గుడ్ల కూర నేనా తినేవద్దా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. చూసిండ్రుగా మా వీడియో. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది అని గట్టి కొట్టుర్రి. బాయ్. కామెంట్ కూడా చేయండి.